వేయలేండి ఓట్లు ప్లీజ్. తడు శ్రీనివాస్ గారు ఒక విషయం అండి ప్లీజ్, ఒక విషయం అండి ప్లీజ్, ఒక నిమిషం. రామచంద్ర రెడ్డి గారు దయచేసి ఒక నిమిషం అండి. ప్లీజ్ ఒక్క నిమిషం. రామచంద్ర రెడ్డి గారు, రామచంద్ర రెడ్డి గారు మీరు ఒక నిమిషం ఉండండి. నరేష్ గారు ప్లీజ్ వినాలి మీరు. నరేష్ గారు ప్లీజ్. కర్ణాటకలో ఈరోజు మనకంటే ఎక్కువ 10 రూపాయలు డీజిల్ మీ ప్రభుత్వం తీసుకోవట్లేదా? కాదండి, ఆయన బంగారం తీసుకపోయి కుదవబెట్టి అప్పు తెచ్చుకునే పరిస్థితి నుంచి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చేసి భారతదేశాన్ని ఈ రోజున ప్రపంచ పటంలో ఒక అత్యున్నత స్థానంలో తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. బంగారం కుదవబెట్టింది మీరే కదా. ఓకే, సబ్జెక్ట్ అది కాదు, సబ్జెక్ట్ అది రామచంద్ర రెడ్డి గారు ఒక నిమిషం అండి ప్లీజ్. రామచంద్ర రెడ్డి గారు సరే ఒక నిమిషం. నరేష్ గారు ప్లీజ్ ఒక నిమిషం అండి ప్లీజ్. నరేష్ గారు ఒక నిమిషం ప్లీజ్. కేంద్రంలో ప్రభుత్వం ఉన్నది నరేష్ గారు ఒక్క నిమిషం. రామచంద్ర రెడ్డి సార్, రామచంద్ర ప్లీజ్ ఒక మాట్లాడు. ఈరోజు కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నది మీరు, రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నది రామచంద్ర రెడ్డి గారు. మరి మీరిద్దరే ఇట్లా మాట్లాడితే ప్రజలు ఏం చేయాలి? ఇప్పుడు మీరు బాధ్యతలో ఉన్నారండి. మేము అడిగేది ప్రజాపక్షంగా అడుగుతాం, డెఫినెట్ గా అడుగుతాం. మీరు ఇచ్చినటువంటి హామీలు మీరు చేయలేని మీ ఫెయిల్యూర్స్ డెఫినెట్ గా అడుగుతాం మేము. ఎందుకు అడగకూడదు? నరేష్ గారు ప్లీజ్ ఒక నిమిషం. నరేష్ గారు ప్లీజ్ వినాలి. నరేష్ గారు, రామచంద్ర రెడ్డి గారు ప్లీజ్ మీరు కూడా అట్లా. రామచంద్ర రెడ్డి గారు మీరు కూడా రన్నింగ్ కామెంట్స్ ఎందుకండి ప్లీజ్. దయచేసి ఒక నిమిషం అండి. సబ్జెక్ట్ ఒక 1 by 1. నరేష్ గారు ప్లీజ్ ఒక నిమిషం అండి. నరేష్ గారు ప్లీజ్. నరేష్ గారు మీరు అట్లా నరేష్ గారు మీరు ఎదుటి వాళ్ళు మాట్లాడేది వినాలండి. నరేష్ గారు, రామచంద్ర రెడ్డి గారు ప్లీజ్ ఒక నిమిషం అండి. రామచంద్ర రెడ్డి గారు మీరు కాస్త ఉండండి. నరేష్ గారు, నరేష్ గారు ప్లీజ్ ఒక నిమిషం అండి. రామచంద్ర రెడ్డి గారు మీరు కాస్త సైలెంట్ ఉండండి ప్లీజ్. ఒక్క నిమిషం ఉండండి ప్లీజ్. రామచంద్ర రెడ్డి గారు, రామచంద్ర రెడ్డి గారు మీరు రామచంద్ర రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. రామచంద్ర రెడ్డి గారు, రామచంద్ర రెడ్డి గారు ఒక నిమిషం ఉండండి ప్లీజ్. పివి నరసింహారావు గారి కాలంలో తీసుకొచ్చినాము. చరిత్రలొద్దు ప్లీజ్. పరిస్థితి నుంచి బంగారం కుదవబెట్టే పరిస్థితి నుంచి ఈ రోజున మనం ప్రపంచ పటంలో ఒక వెలుగుతున్నటువంటి పరిస్థితికి తీసుకొచ్చేది కాంగ్రెస్ పార్టీలో ఉంటే పివి నరసింహారావు గారు, తదుపరి వచ్చినటువంటి మన్మోహన్ సింగ్ గారు. మరి ఆ రోజుల్లో ఉన్నటువంటి నిత్యావసర ధరల మనము రామచంద్ర రెడ్డి గారు మీరు ఎక్కడెక్కడో వెళ్తున్నారు. రామచంద్ర రెడ్డి గారు వ్యవసాయం చూసినా, పరిపాలన చూసినా, అదే విధంగా దేశ రక్షణ చూసినా, ఎక్కడ చూసినా కానీ బ్రహ్మాండమైనటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఇక్కడ రామచంద్ర రెడ్డి గారు ఒక నిమిషం ప్లీజ్. రామచంద్ర రెడ్డి గారు ఒక నిమిషం ప్లీజ్. రామచంద్ర రెడ్డి గారు ఒక నిమిషం ప్లీజ్. రామచంద్ర రెడ్డి గారు